బాహుబలిది కన్క్లూజన్ అనగానే అందరికీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నే గుర్తుకొస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో పాటు ఇందులోని యాక్షన్ ఘట్టాలు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా ఆసక్తితో ఉన్నారు. అయితే తన దృష్టిలో వీటన్నింటికంటే శివగామి దేవసేన పాత్ర మధ్య సాగే ఎమోషనల్ సీన్లే బాహుబలి 2కు హైలైట్ అంటున్నాడు దర్శకుడు రాజమౌళి. వాళ్ళిద్దరి మధ్య లవ్ హేట్ రిలేషన్ నే బాహుబలి 2 భాగానికి ఆయువుపట్టు అని రాజమౌళి చెబుతున్నాడు. అందరికీ శివగామి పాత్ర బలమైందని తెలుసు. అయితే దేవసేన పాత్ర కూడా అంతే బలమైంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ హేట్ రిలేషన్షిప్ కీలకం. దీని చుట్టూ కీలకమైన 20-30 నిమిషాల సీక్వెన్స్ వస్తుంది. అందులో డ్రామా బాగా పండుతుంది. ప్రేక్షకుల ఆసక్తిని పెంచే ఘట్టమిదే. వీరిద్దరికీ పాత్రల నేపథ్యంలో వచ్చే డ్రామాకు సంబంధించిన సన్నివేశాల్ని ఎడిట్ చేయడానికి నాకు మనసొప్పేది కాదు. నా సినిమాలో ఆ 2 పాత్రలు ఉన్నందుకు నేను అదృష్టవంతుడిని. ఈ సినిమా డెప్త్ ఆ 2 పాత్రల వల్ల ఎంతో పెరిగిందని రాజమౌళి తెలిపాడు. బాహుబలి ది బిగినింగ్ లో మాదిరే రెండో భాగంలోనూ శివగామి పాత్ర తన ప్రాధాన్యతని నిలుపుకుంటోందని, దేవసేన పాత్ర ఇందులో చాలా కీలకంగా మారుతుందని జక్కన్న అంటున్నాడు. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.